ఈరోజు మీకు ఓల్డ్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడుందో చూపిస్తారండి. ఇది కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో ఉంది. లాస్ ఏంజలస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. ఈ ప్లేస్ పేరు రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ. ఈ కనిపిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి బోయింగ్ 707 1973 నుంచి 2001 వరకు సర్వీస్లో ఉంది. ఇది అప్పట్లో వాడిన పోలీస్ మోటార్ కేడ్. జనరల్గా ఏ ఎయిర్ ఫోర్స్ వన్ అయినా ఫ్లయింగ్ వైట్ హౌస్ అంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో మనం వాక్ చేయొచ్చు. కాక్పిట్ దగ్గర ఎంట్రన్స్ అండ్ టైల్ దగ్గర ఎగ్జిట్ ఉంటాయి. ఈ ప్రెసిడెన్షియల్ లైబ్రరీస్ ఎందుకు బిల్డ్ చేస్తారో తెలుసా? యూఎస్లో ఎవ్రీ ప్రెసిడెంట్ తన టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రెసిడెన్సీ గుర్తుగా ఈ లైబ్రరీస్ అన్ని బిల్డ్ చేస్తారు. ప్రెసిడెంట్ రీగన్ తన లైబ్రరీ కాలిఫోర్నియాలో ఎందుకు చూస్ చేసుకున్నాడో తెలుసా? ప్రయర్ టు ప్రెసిడెంట్ హీ వాజ్ ఎ హాలీవుడ్ యాక్టర్ అండ్ ఫార్మర్ కాలిఫోర్నియా గవర్నర్. ఆయన తన ప్రెసిడెన్సీ టైంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా యూజ్ చేసుకున్నారు. అప్పట్లో ఎయిర్ ఫోర్స్ వన్ ఇంటీరియర్ ఇలా ఉండేది. నాకు కూడా ఏవియేషన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను రీసెంట్గా శివ ట్యూబ్ ఛానల్లో శివ గారు చేసిన వీడియో చూశాను దీని గురించి. థ్యాంక్ యూ శివ గారు. బికాస్ ఆఫ్ యూ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ప్లేస్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే నియర్లీ 30 ఇయర్స్ సర్వీస్లో ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ టాప్ స్పీడ్ వచ్చి 600 మైల్స్ పర్ అవర్ అండ్ రేంజ్ వచ్చి 6000 మైల్స్. దీనికి మొత్తం 4 ఇంజిన్స్ ఉంటాయి. ఇది అప్పట్లో వాడిన క్యాడిలాక్. ఇప్పుడు లేటెస్ట్గా వాడే క్యాడిలాక్ని ది బీస్ట్ అని పిలుస్తారు. వన్స్ ఎయిర్ క్రాఫ్ట్ టూర్ మొత్తం అయిపోయాక మనం నెక్స్ట్ చూసేది మెరీన్ వన్. ఇది ఎయిర్ ఫోర్స్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ పక్కనే ఉంటుంది. ఇది ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్. టాప్ స్పీడ్ వచ్చి 165 మైల్స్ పర్ అవర్ అండ్ రేంజ్ వచ్చేసి 600 మైల్స్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఎప్పుడైనా షార్టర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఫాస్టర్ అండ్ సేఫ్టీ ఉంటుందని ఈ మెరీన్ వన్ వాడతారు. వైట్ హౌస్లో డైరెక్ట్గా ల్యాండ్ అయ్యే యాక్సెస్ ఏ హెలికాప్టర్కైనా ఉందంటే అదే ఈ మెరీన్ వన్. దీనికి గ్రీన్ కలర్ ఎందుకు వేస్తారంటే మిలిటరీ ఐడెంటిటీ అండ్ లో విజిబిలిటీ కోసం. మీకు గనక అవకాశం వస్తే ఈ ప్లేస్ని పక్కా విజిట్ చేయండి.